ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు బొటనవేలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గురు ద్రోణాచార్యుడు బొటనవేలు ఎందుకు అడిగాడు ఏకలవ్యుడు అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ద్రోణాచార్యుని కూడా తప్పుపడతారు. ఎందుకంటే అర్జునుడిని గొప్పవాడిని చేయాలని చెప్పని ఏకలవ్యుడిని బొటనవేలు అడుగుతారు. ఇక్కడ స్వార్థం ఉపయోగించాడు గురు ద్రోణాచార్య అంటారు. కానీ నిజం చెప్పాలంటే ద్రోణాచార్యుడు మంచిగా చేశాడు. ఎందుకంటే ద్రోణాచార్య దగ్గర ఈ కౌరవులు పాండవులు విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. ఈ విద్య నేర్చుకునే కార్యక్రమంలో ఒకరోజు అడవికి వెళ్తారు. పాండవులు కౌరవులు వాళ్ళ గురువు అయిన ద్రోణాచార్యుడు వెళ్ళేటప్పుడు వీళ్ళతో పాటు కొన్ని వేట కుక్కలు వెళ్తాయి. కుక్క లక్షణం ఏంటి? మరగడం. అది ఎప్పుడు మరుగుతుంది? ఎవరైతే విచిత్రంగా కనపడినప్పుడు, ఏదైనా ఒక జీవి విచిత్రంగా కనపడినప్పుడు ఆ కుక్క ఖచ్చితంగా మరుగుతుంది. ఈ అడవికి వెళ్ళినప్పుడు ఏకలవ్యుడు కుక్క కనపడినప్పుడు ఈ కుక్క ఆ మరుగుతుంది అతను చూసి. ఎందుకంటే అతను విచిత్రంగా పులిచర్మం కట్టుకోవడం, నాడికి ఈకలను నెత్తికి కట్టుకోవడం, ఇది చూసి విచిత్రంగా కనపడితే అది మరుగుతుంది. మరిగినప్పుడు ఏం చేస్తాడు ఏకలవ్యుడు 6 బాణాలు పైనుంచి 6 బాణాలు కింద నుంచి చేస్తాడు. దవడ కథక్కని బిగించేస్తుంది. అది బిగిస్తున్నప్పుడు ఈ కుక్క బాధపడతా గురు ద్రోణ దగ్గరికి వెళ్తుంది. కుక్క లక్ష్యం మరగడం. కుక్క మరగడం తట్టుకోలేక ఈ పని చేసాడు. ఎవరని చెప్పి నా కుక్కతో పాటు పోతాడు. అక్కడ ఏకలవ్యుడు ఉంటాడు. నీకు ఈ విద్య ఎలా వచ్చింది అంటాడు. నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను మీకు నేర్పించలే కదా అని అంటే, నేను మీ విగ్రహం పెట్టుకొని నేను విద్య నేర్చుకున్నాను అంటాడు. సరే నన్ను చూసి నేను నేర్పించలేదు, నేను నేర్పిపోయినా నేను నేర్చుకున్నాను అనుకున్నావు కదా. సరే నాకు గురుదక్షిణ కింద ఏమి ఇస్తారంటే, మీకు ఏం కావాలంటే నీ బొటనవేలు అడుగుతాడు. బొటనవేలు ఎందుకు అడుగుతాడంటే, బాణం పట్టుకుని బొటనెళ్తాడు కదా, ఆ బాణం పట్టుకుని బొటనలు తీస్తే ఆ విద్య ఇంకా రాదు కదా అతనికి. ఈ బొటనవేలు ఉంటేనే కదా బాణం గట్టిగా బ్రతికి. కాబట్టి ఆ బొటనవేలు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తుంది? ఆలోచించకుండా ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చేస్తాడు. ఇక్కడ బొటనవేలు ఎందుకు అడిగాడంటే, ఈ విద్య ఇతను నేర్చుకున్న విద్య ఇది మంచికనే ఉపయోగించవచ్చు, చెడుకనే ఉపయోగించవచ్చు. సంస్కారం లేని వ్యక్తికి విద్య అబ్బింది. ఈ విద్య ఎలా అయినా ఉపయోగపడుతుంది. ఈ చదువు అనేది మంచికనే ఉపయోగించు, చెడుకనే ఉపయోగించు. కాబట్టి ఇతనికి ఇది ఉండకూడదని చెప్పని వేలు అడుగుతాడు. వేలు అడగగానే ఇచ్చేస్తాడు. ఆడికి ఇది జరిగింది. అంతేగాని అతను ఏదో ఇది చేసేయడం కాదు, అర్జున్ మీద ఏదో ప్రేమతో చేసిన కాదు. వాస్తవంగా సంస్కారం లేని వ్యక్తికి డబ్బున్న ప్రమాదమే, చదువున్న ప్రమాదమే. ఇది నిదర్శనం.